సార్ ముఖ్యంగా చూసుకుంటే ప్రమాణ స్వీకారమైన 24 గంటల్లోపే హ్మ్. 24 గంటల్లోపే మాజీ ముఖ్యమంత్రి పైన ఇంకా 24 అవర్స్ కాలే చార్జ్ తీసుకొని చంద్రబాబు నాయుడు పైన జగన్మోహన్ రెడ్డి ఈయన మళ్ళీ చక్రం దింపే అవకాశం వచ్చింది. కానీ చారిత్రక తప్పు చేసినాడు. ప్రత్యేక హోదా గురించి ఎక్కడా మాట్లాడలేదు. మళ్ళీ ఆయన దొంగతిరుగుడు లెక్కలు చూపిస్తున్నాడు. ఇది చాలా అన్యాయం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నాడు. ఎక్కడ పుట్టిన పార్టీ చంద్రశేఖరరావు గారు ఏంటో ఆయన అంతే, ఇద్దరు ఒకటే కదా. ఆయన తండ్రి అంటాడు, ఈయన కొడుకు అంటాడు, అంతే కదా. ఇద్దరు ఒకలాగా ఉంటారు, అసలు ఎవరికి ఉండదు. అంటే ఆయనలాగా బ్లాక్మెయిల్ చేయలేము, ఆయనలాగా జైలుకి వెళ్లకుండా రాష్ట్రాన్ని తీసుకుని తాకటట్లేరు. చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత ఉంది, ఒక విలువలు ఉన్నాయి, ఒక వాల్యూస్ ఉన్నాయి. ఎన్డీఏ పక్షాన పోటీ చేశారు, ఎన్డీఏ పక్షాన సీట్లు తీసుకున్నారు, ఎన్డీఏ పక్షాన సపోర్ట్ చేశారు. దపాలుగా రాష్ట్రానికి ఏమి కావాలో, రాష్ట్రం ఈరోజు మొత్తం టోటల్గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం కావాలో అవన్నీ కూడా ఆయన ఎలా తీసుకురావాలో, ప్రత్యేక హోదా ఎప్పుడు అడగాలో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రానికి ఆ రాజధాని ఎలా కట్టించుకోవాలో, పోలవరం ఎలా పూర్తి చేసుకోవాలో, పరిశ్రమలు ఎలా తెచ్చుకోవాలో, విశాఖపట్నం ఎలా డెవలప్ చేసుకోవాలో అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఈయన ఎవరికి తెలియదు. ఈయన ఇంకొక కాడ తీసుకెళ్తే అక్కడ పెట్టి ఈరోజు వాళ్ళ బ్లాక్మెయిల్ మీలాగా బ్లాక్మెయిల్ చేయమంటున్నారు. ఆ తత్వం ఆయనకి లేదు. ఆయన ఉన్నది అడిగి మా కష్టం మా బాధ ఉంది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తే, బీహార్ వాళ్ళు ఏమడిగారు, స్పెషల్ స్టేటస్ అడిగారు, వాళ్ళకిస్తే మాకు ఇస్తారు. మన లేదంటే మన అభివృద్ధి కార్యక్రమానికి ఏం కావాలి, మాకు విశాఖపట్నం క్వాలిటీ డివిజన్ కావాలా, మాకు పరిశ్రమలు కావాలా, టూరిజం డెవలపింగ్ కావాలా, మాకు మొత్తం టోటల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గానే కాకుండా ఆగాల, మా పోలవరం పూర్తి కావాలా, రాజధాని బ్రహ్మాండంగా పూర్తి కావాలా, వాటికన్నిటికీ మా ఫండ్స్ కావాలా, కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ డెవలపింగ్ కావాలి, ఇంకా డెవలప్ కావాలా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మాకు పెరగాల, ఇన్కమ్ పెరగాల, బందర్ ఎయిర్పోర్ట్ పూర్తి కావాలా, అలాగే విశాఖపట్నం గంగవరం ఎయిర్పోర్ట్ డెవలప్ అవ్వాలా, ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెరగాల, విశాఖపట్నం మా హార్బర్ బాగా డెవలప్ అవ్వాలా, మత్స్యకారుల సంపద ఇంకా పెరగాల, 32 కిలోమీటర్ల కారిడార్ డెవలప్ అవ్వాలా, టూరిజం డెవలప్ అవ్వాలా. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నదమ్ముల అనుబంధం అంటారు, అవినాభావ సంబంధాలు. అది చూసుకొని తెస్తారు. కానీ రాత్రి ఇప్పుడు వెళ్ళిపోయి ఇవాళ అయిపోయి నువ్వు నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా నీకు విత్డ్రా చేస్తా. జగన్మోహన్ రెడ్డికి తెలియదంటారా సార్ 5 years ముఖ్యమంత్రి? ఆయనకు తెలిస్తేనే కదా. ఆయనకు తెలిస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్షం కూడా ఎందుకు తీసేస్తారు? ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంటో ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? ప్రజలు ఎందుకు ఇస్తారో తెలుసా? నీకు ఈసారి గవర్నమెంట్ ఇచ్చాం, నీకు చేత కాలేదు, నువ్వు చేత కాకుండా నువ్వు మొత్తం ఫెయిల్ అయ్యావు కాబట్టి మా ప్రజల కోసం మళ్ళీ 5 సంవత్సరాల ప్రజల కోసం ప్రజల పక్షాన నువ్వు పోరాడు రా నాయన అని అంటారు. నీకు ప్రజల పక్షాన నీకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదు ప్రజలంటే నిన్ను చీకొట్టారు అని అర్థం. ప్రజలను ప్రధాన ప్రతిపక్షానికి కూడా పనికిరావు కాబట్టి కుట్ర చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, రూల్ పొజిషన్ చెప్తున్నా. ప్రధాన ప్రతిపక్షం నువ్వు పనికిరావు కాబట్టి నీకు మామూలుగా 11 సీట్లు మాత్రమే ఇస్తున్నావు. 5 సీట్లు వెనకాల కూర్చో, ముందు సీట్లో పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక రోల్ గవర్నమెంట్ లో ముందు కూర్చున్నది కూడా లేదా జగన్మోహన్ రెడ్డికి? అసెంబ్లీలో ప్రతిపక్షాలు 5వ సీట్ వెనకాల కూర్చుంటాడు, ముందు కూడా లేదు, 5వ సీట్ వెనకాల కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన 11 సీట్లు, ఆ 11 సీట్లు వీళ్ళు ఎన్నుకుంటే ప్రధాన 18 సీట్లు దాటితేనే కానీ ప్రధాన ప్రతిపక్షం రాదు. 21 సీటు వచ్చిన ప్రధాన ప్రతిపక్షానికి ఆయన పాత్ర పోషిస్తూ గవర్నమెంట్ లో ఆయన రోల్ పోషిస్తారు. మీకు ఒకటే ప్రధాన ప్రతిపక్షం ఏంటి తెలుసా? అధికార పక్షంలో ఏది జరుగుతున్నా మనకు ప్రజల బాధని మనం గలం వినిపించడమే ప్రధాన ప్రతిపక్షం. ఒక ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకుంటారో తెలుసా? మిమ్మల్ని తిట్టమని ఎన్నుకోరు, మిమ్మల్ని పొగడమని ఎన్నుకోరు, మీకు సంగీతాలు పాడమని ఎన్నుకోరు. ప్రజల పక్షాన ప్రజల కోసం మన రాష్ట్రంలో ఏం కావాలి, ఎమ్మెల్యే అయితే మన జిల్లాలో ఏం కావాలి, మంత్రి అయితే మన రాష్ట్రంలో ఏం కావాలి, చీఫ్ మినిస్టర్ అయితే మన రాష్ట్రానికి ఎలా డెవలప్ చేయాలి అనేది మనం ఎన్నుకుంటారు. ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడటానికి. నీకు ఆ పక్షం కూడా ఇవ్వలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు
మీరు దేనికి కూడా పనికిరారు, మీరు ప్రజల్ని దూరం చేసుకున్నారు, ప్రజల అభిమానాన్ని దూరం చేసుకున్నారు, మీరు ఎమ్మెల్యేని కూడా మీరు దగ్గర నో ఎంట్రీ చేశారు, ఎంపీని కూడా నో ఎంట్రీ చేశారు. ఒక్క సంవత్సరం 5 సంవత్సరాల్లో మీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఏ రోజైనా మాట్లాడారా? 22 మంది ఎంపీలు ఏ రోజైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడారా? మరి 22 మంది ఎంపీలు మన రాష్ట్ర పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడారా? 22 మంది ఎంపీలు 11 మంది రాజ్యసభ సభ్యులు ఏ రోజైనా మన సెంట్రల్ డెవలపింగ్ ఫండ్ కోసం మనం మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ కోసం మన నిరాహార దీక్ష చేశారా? స్టీల్ ప్లాంట్ కోసం వాకౌట్ చేశారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడటానికి ప్రయత్నం చేశారా? ఈరోజు మీరు మాట్లాడటానికి మీరు అమరావతి రాజధాని కోసం ఫండ్స్ కోసం మీరు ప్రయత్నం చేశారా? ఏమీ చేయలేనప్పుడు మాట్లాడే రైట్ మీకు ప్రజలు ఇవ్వలేదు, కోల్పోయారు. అది ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారంటే, అయ్యా నీకు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ప్రజల పక్షానను ఉండు అని చెప్పి 21 స్థానం ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారు. తర్వాత ఎవరికి ఇచ్చారు? బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత తర్వాత 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన నేనేదో చెప్తున్నాడు, మీరు ఇక్కడ పాస్ అయినా ఎమ్మెల్సీలు మాత్రం పెద్దల సభలో పాస్ చేయొద్దు అని చెప్తున్నాడు. వాళ్ళందరూ ముఖం కింద మీద చూస్తున్నారు. అన్నా జగన్ అన్న, నువ్వు మాకు ఓడిపోయావు కాబట్టే నువ్వు నీ కళ్ళతో మేము చొలగడుగుతున్నావు. ఈరోజు మమ్మల్ని పిలిచావు, మా అవసరం నీకు ఉంది కాబట్టి. లేకపోతే ఏ రోజు మాకు మినిస్టర్కి ఎంట్రీ లేదు, మీ ధనంజయ రెడ్డి గారే మాకు ఎంట్రీ ఇవ్వరు అంటూ మళ్ళీ వెంటనే ఆ 37 మంది వెనకాల చూసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ముఖ్యం, మా జిల్లాలని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు ముఖ్యం. కనుక రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తే, ఏ అభివృద్ధి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేస్తే దానికి మా పూర్తి మద్దతు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళ ఎమ్మెల్సీలు మనసులో అనుకుంటూ బయట చెప్పుకుంటున్నారు. ఓకే, అంటే త్వరలోనే 37 మంది ఎమ్మెల్సీల్లో దాదాపు 33 మంది ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి పూర్తి మద్దతు తెలియపరచడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఎమ్మెల్సీలు ఖాళీ, వాళ్ళు పార్టీ మారట్లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర డెవలపింగ్ కోసం, రాష్ట్రాన్ని కాపాడుకునే కోసం చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా జిల్లాలో అభివృద్ధి కావాలి సార్, మా జిల్లాలో డెవలప్ కావాలి సార్, మేము మీ నలుగురు ఉంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారి ఉంటే మా జిల్లాలు ఇబ్బంది పడిపోతాం, మేము 7 కూడా వచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గేట్లు తెరవలేదు. కానీ ఆ 7 మీరు రాకపోని ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిచారు, మిమ్మల్ని గౌరవిస్తూ అధికార పక్షమా ప్రతిపక్షమా చూడకుండా మీ జిల్లా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి గవర్నమెంట్ మీకు తప్పనిసరి హెల్ప్ చేస్తుంది. మీరేం కంగారు పడద్దు. మీరు సపోర్ట్ చేసిన రోజు మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే సపోర్ట్ చేయండి, చెడ్డ కార్యక్రమం చేస్తే అబ్జెక్షన్ చేయండి, తప్పేమీ లేదు దాంట్లో. మంచి కార్యక్రమం చేసేటప్పుడు ప్రజల పక్షాన్ని ఉండేటప్పుడు చంద్రబాబు గారి వైపు ఉండండి. అదే తప్పు జరుగుతున్నప్పుడు మీరు ఎదురు చెప్పండి, ఏమండి ఇది తప్పు జరుగుతుంది చంద్రబాబు గారు, ఇది తప్పు జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. కనుక మీకు ఎమ్మెల్యేగా మ్యాండేటరీ ఇచ్చారు, అది మీ హక్కు. కనుక ఎమ్మెల్సీలు కూడా మీ హక్కు. ఎంపీలు ఉన్నారు, ఆ ఎంపీలు ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, ఒక ఎంపీ జైలుకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. కనుక 2 ఎంపీలు కూడా త్వరలోనే బీజేపీకి వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. కనుక ఆస్తులు కాపాడుకోవడానికి లేకపోతే కేసులు కాపాడుకో ఏదో దానికి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళిద్దరికి తెలియదు, వాళ్ళిద్దరు ఎంపీలు. బాబాయ్ మర్డర్ కేసు అన్న ఇప్పటికైనా ఎవరు హత్య చేసినారు ఏందనేది త్వరలోనే అవకాశం అన్ని తెలుస్తాయి. త్వరలోనే ఈసారి ఇటు వసతులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు, అది చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా కట్టిగా తీసి ఎలా చేయాలని అన్ని డిఫరెంట్ అవుతాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పు, కక్ష సాధింపులకి ఇది సమయం కాదు. అధికార పక్షం ప్రతిపక్షం, మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ డెవలపింగ్కి ఏం కావాలో, ఎలా కావాలో, ఏం చెప్పాలో చెప్పమానండి, తప్పలేదు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడమనండి, మీ జిల్లా కోసం మాట్లాడమనండి. ఎందుకంటే రాష్ట్ర నాయకుడు కాదు ఆయన, జిల్లా నాయకుడు. పులివెందుల కోసం మాట్లాడమనండి, పులివెందుల కోసం మీకు ఏం కావాలో చెప్పమనండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఓకే, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రానికి మాట్లాడడానికి ఆయన దగ్గర లేవు, జిల్లా నాయకుడు ఆయన. కనుక అలా ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, చంద్రబాబు గారికి మీరు చెప్పించుకునే స్టేజ్లో చంద్రబాబు గారు లేరు. ఆయన వయసు 75 సంవత్సరాలకు కూడా ఈరోజు 3500 కిలోమీటర్లు తిరగమంటే ఐఎమ్ రెడీ అంటాడు. నాకు కూడా ఏజ్ అంటుండే. అదే ఆయన
75 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తి రాత్రి 72 గంటలు మీరు చిత్రహింసలు పెట్టినా కూడా నేనున్నాను అని అన్నాడు. మీరు వచ్చి 45 సంవత్సరాల వయసులో 1400 కిలోమీటర్లు తిరిగాను, నాకు మళ్ళా వయసు ఉందని అంటున్నారంటే నవ్వుకుంటున్నారు సార్. అంటే మీ రోజాకే అంటుంది, అన్నా జగనన్నా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా, ఇది మనకు ట్రోలింగ్లు చేస్తారన్నా అంటున్నారు. అలాగే మీకు అంబటి రాంబాబు గారు అంటున్నారు, సార్ వద్దు సార్ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సార్, అక్కడ 75 సంవత్సరాల వయసు గల ఆయన ఇంకా తిరగడానికి రెడీగా ఉన్నానంటే మీరు 45 సంవత్సరాలకి నాకు వయసు ఉంది అంటున్నారు సార్ అని. అంటే జనాలు నవ్వుకుంటూ ట్రోల్ చేస్తున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు లేదు, ప్రజల పక్షాన లేదు. ప్రజల కోసం మీకోసం మీకు ప్రాణం ఇచ్చే ఒక కార్యకర్తను తీసుకెళ్ళి 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆకలితో ఆ తల్లిదండ్రులు ఉంచారే, ఆ బాధ పెట్టారే కోడికత్తి శ్రీనివాస్, ఆ ఉసురు తగలేదా? ఈరోజు గులకరాయి కేసు మీద వంక పెట్టి ఇంకొకరిని తీసుకెళ్ళి లోన్ వేసారే, ఆ తల్లిదండ్రుల బాధ మీకు బాధ అనిపించట్లేదా? మీ బాబాయిని చంపేసింది ఎవరో తెలియక ఆ తల్లి మీ చెల్లెమ్మ కోర్టు చుట్టూ తిరుగుతుంది, నా తండ్రిని చంపింది ఎవరు అని అడుగుతుంటే ఆమెకు పాపం ఆ తండ్రి హోదా వదిలేసి ఆమె డాక్టర్ వదిలేసి తిరుగుతూ ఉంటే ఆమె బాధ అనిపించలేదా మీకు? మీ సొంత చెల్లెలు రాజన్న బిడ్డ మీకు తీస్తుంటే అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ పేడ్ ఆర్టిస్టులు ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఆమె అనరాని మాటలు అంటూ ఉంటే ఆ మాట్లాడుతున్న మాటలకి మీకు బాధ అనిపించలేదా? అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి మనసు పెట్టుకొని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఖాళీగా ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మీరు దండయాత్ర వద్దు. మీ దండయాత్రకి పాదయాత్రకి ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. కనుక నేనేమంటున్నానంటే పార్టీ ఓడుతుంది, గెలుస్తుంది. పార్టీ సహజం, ఓడడం వాదార్పు ఎవరి మీద వాదార్పు చేస్తారు? చనిపోయిన వాళ్ళు, ఓటమిని చూసి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, హార్ట్ అటాక్లు అందరికీ వచ్చాయి. కాకపోతే మా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది కదా, ఆరోగ్యశ్రీ కాపాడేశారు. చనిపోయిన వాళ్ళ కోసం ఓదార్పు ఎవరో చనిపోలేదు, కాపాడారు అందరినీ. ఆరోగ్యశ్రీ బాబు బాగా పెట్టాడు, కొన్ని కార్యక్రమాలు బాగా పెట్టాడు ఆయన. నేను తప్పేమన్నాను. వాలంటరీ అనేది వ్యవస్థ అనేది ఫెంటాస్టిక్. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, వాలంటరీ వ్యవస్థలో చాలా బాగా ఉంది. కానీ వాళ్ళకి 10,000 జీతం ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు యాడ్సాప్. ఎందుకంటే వాళ్ళకి నెలకు ఎంత అవుతుంది, ఎలా చేయగలుగుతారు? వాలంటరీ వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. అలాగే ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేయడం అనేది, ఆరోగ్యశ్రీ ప్రతి వారికి అందడం అనేది చాలా మంచి వ్యవస్థ. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఇంగ్లీష్ మీడియం మంచి వ్యవస్థ. ఇలాంటివన్నీ రావాలి, గవర్నమెంట్ బడులు డెవలప్ అవ్వాలి, అలాంటివన్నీ మంచివే చేశాడు. కానీ ఒకటి వినండి, మనం అన్నీ పెట్టి ఆకలితో ఉంచితే ఏమవుద్ది? అన్నీ పెట్టాం, ఆకలితో ఉంచితే ఏం చేస్తారు? అలమటించిపోతే ఏం చేస్తారు? కోపం వస్తే ఏం చేస్తారు? అదే చేశారు. నువ్వు అన్నీ పెట్టావు, నా కొడుకు ఉద్యోగం ఇవ్వలే. నువ్వు అన్నీ పెట్టావు, నా రాష్ట్రం డెవలపింగ్ లేదు. నువ్వు అన్నీ చేసావు, రాష్ట్రంలో ఆ రాజధాని ఎక్కడో తెలియదు. నువ్వు అన్నీ పెట్టావు, మాకు పోలవరం ఏంటో, మా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. నువ్వు అన్నీ పెట్టావు, విశాఖపట్నం డెవలప్ కాలేదు. డెవలప్ అవ్వకుండా మళ్ళీ నువ్వు రాజధాని అని మళ్ళీ మాయ మాటలు చెప్తూ, మళ్ళీ రాజధాని అని ఒక కౌరు చెప్తూ 500 కోట్ల రూపాయలు కొండ మీద ఇల్లు కట్టుకున్నావు. మాకేమైనా కట్టావా? 6 అడుగులు ఆ మొత్తం పెద్ద కొండ మీదకి వెళ్ళి 48 గజాలు ఇచ్చావు. అది ఎక్కి దిగేటప్పుడు నా ప్రాణం పోతుంది. ఏం సార్ పరిస్థితి అక్కడ విశాఖలో? మీకు లిఫ్ట్ కావాలి, మాకు రోడ్డు మీద మెట్లుగా ఎక్కుతాయాలి, ఆ కొండ ఎక్కాలా? ఏం జగనన్నా, ఇది అన్యాయమా, న్యాయమా? ఒక్కసారి ఆలోచించు. అందుకే నువ్వు ప్రజల పక్షాన పనికిరావు అన్నా అని చెప్పి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. కనుక దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు దండయాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, వాదార్పు యాత్ర చేసినా ఎవరు కూడా ఆయన్ని క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు ఈయనతో చెప్పించుకునే పరిస్థితులు లేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఎలా రావాలో, ఏ టైం నుంచి ఎలా రావాలో చెప్పుకోగల ధైర్యం ఆయనకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.